NCERT third class English first lesson fun with friends. Explanation in Telugu and English. First we have to choose. Look at this picture story. Here one hen and one duck. Both have their kids, 3 ducklings and 3 chicks. So duck said, "Come dear hen, let us go to the village fair." "All right," hen replied, "all right, let me bring my chicks." So here are chicks is young ones of hen. "Come ducklings, let us go." So here ducklings, young ones of duck. Next chicks are young ones of hen. Young ones means పిల్లలు. డక్ యొక్క పిల్లల్ని డక్లింగ్స్ అని, హెన్ యొక్క పిల్లల్ని చిక్స్ అని అంటారు. నెక్స్ట్ we have reached the stream. This is said one duckling. Stream, stream means a body of water flowing in a channel. A body of water flowing in a channel or water course as river, brook. ప్రవహించే నీరు అనమాట, లేదా నీటి ప్రవాహం. దీన్ని స్ట్రీమ్ అంటారు అనమాట. నెక్స్ట్ I cannot swim. How shall we cross the stream? సో హెన్ ఏమంటుంది, ఈ స్ట్రీమ్ని ఎలా క్రాస్ చేయాలి, నాకు స్విమ్మింగ్ రాదు కదా అంటుంది. అప్పుడు ఐ హ్యావ్ ఏ ప్లాన్, డక్ సెడ్. సో ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ప్రతి ఒక్క డక్ కూడా యంగ్ వన్స్తో సహా హెన్ చీక్స్ని వాటిపైన ఎక్కించుకొని స్ట్రీమ్ని క్రాస్ చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ యంగ్ వన్స్ నేమ్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. డక్, డక్లింగ్. హెన్, చిక్. కౌ, కాఫ్. క్యాట్, కిటెన్. డాగ్, పప్పి. ఈ యంగ్ వన్స్ నేమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 1లో ఫన్ విత్ ఫ్రెండ్స్ అండి ఇది. ఇప్పుడు చాప్టర్ 1, యూనిట్ 1లో ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు చాప్టర్ 1 కలర్స్. లెట్ us రీసైట్. చూడండి, యూ హ్యావ్ ఏ ఫ్యూ క్రయాన్స్, రెడ్, ఎల్లో, బ్లూ. సో ఈ అమ్మాయి చెప్తుంది, యూ హ్యావ్ ఏ ఫ్యూ క్రయాన్స్, రెడ్, ఎల్లో అండ్ బ్లూ, గ్రీన్, పర్పుల్ అండ్ బ్లాక్. ఐ హ్యావ్ సమ్ టూ. నువ్వు కొన్ని క్రయాన్స్ కలిగి ఉన్నావు, నేను కొన్ని క్రయాన్స్ కలిగి ఉన్నా. ఐ నీడ్ రెడ్, రెడ్ కావాలంట. అండ్ యూ నీడ్ ద బ్లాక్. ఒకళ్ళ దగ్గర ఏమో బ్లాక్ లేదు కానీ బ్లాక్ కావాలి, ఇంకొకరి దగ్గర రెడ్ లేదు కానీ రెడ్ కావాలి. సో ఇఫ్ వీ షేర్ అవర్ క్రయాన్స్, మనం క్రయాన్స్ని షేర్ చేసుకుంటే, వీ హ్యావ్ ఏ ఫుల్ ప్యాక్, మన దగ్గర అన్ని క్రయాన్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. సో అంత ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ యాక్షన్ వర్డ్స్ చూసుకోవాలి.
యాక్షన్ వర్డ్స్ లాఫ్, డాన్స్, ఈట్, ఇవి యాక్షన్ వర్డ్స్ అండి. క్యారెట్ నేమ్స్ అనేవి నేమ్స్. యాక్షన్ వర్డ్స్ మీన్స్ వెర్బ్స్. నెక్స్ట్ క్రై, స్విమ్, స్లీప్, ప్లే. నెక్స్ట్ జంప్, రన్, డిగ్. నెక్స్ట్ రైట్, స్మైల్, నవ్వటం కూడా ఒక పుష్ వెర్బే. నెక్స్ట్ ఫైండ్ ద యాక్షన్ వర్డ్స్ ఇన్ ద గ్రిడ్ బిలో. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఒకటి చేసి చూపించారు, నెక్స్ట్ ఇది మనం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, యాన్ పర్. యాన్ పర్. వాట్ ఈస్ మీన్ యాన్? యాన్ అంటే Yan. To open your mouth and take a deep breath, usually when you are tired or bored. ఆవలింతండి, ఆవలించటం. మనం అలసటగా ఉన్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ ఎక్కువగా తీసుకుంటాం కదా, ఆవలించడం. సో యాన్ మీన్స్ ది యాక్షన్ వర్బ్ ఆవలించడం. నెక్స్ట్ పోర్. ఇక్కడ పోర్కి సంబంధించి పిఓఆర్ఈ, పిఓయుఆర్ రెండింటిని హోమోఫోన్స్ అంటారండి. మీనింగ్ దట్ దే సౌండ్ ద సేమ్. సౌండ్ సేమ్గా ఉంటుంది ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ మీనింగ్ అనేది డిఫరెంట్ అండి. ఇట్లాంటి వాటిని హోమోఫోన్స్ అంటారు. పోర్ మీన్స్ టు కాజ్ ఏ లిక్విడ్ టు ఫ్లో ఫ్రమ్ ఏ కంటైనర్. ఒక కంటైనర్లో నుంచి లిక్విడ్ని ఫ్లో చేయడం మీన్స్ పోయడం. హీ పోర్డ్ మిల్క్ ఓవర్ హిస్ సెరియల్. కెన్ యూ పోర్ మీ సమ్ కాఫీ? కొంచెం కాఫీ పోస్తారా మీన్స్ పోయడం, వంచడం అనమాట. ఒక కంటైనర్లో నుంచి అది లిక్విడ్స్, ఏ లిక్విడ్స్ అయినా కానీ వాటర్ కానీ మిల్క్ కానీ ఆయిల్ కానీ పోయడం. పోర్ కెన్ ఆల్సో రిఫర్ టు రెయిన్ కమ్మింగ్. రెయిన్ వస్తున్నప్పుడు కూడా, రెయిన్ వస్తూ డౌన్ ఫాల్ అవుతుంది కదా, కింద వర్షం కింద పడటాన్ని కూడా ఇట్స్ బీన్ పోరింగ్ ఆల్ మార్నింగ్ అంటే వర్షం పడటం, పడిపోవటం, పడటం మీనింగ్లో వాడతాం అన్నమాట పోర్. నెక్స్ట్ ఇక్కడ పిఓఆర్ఈ పోర్ అంటే స్పెల్లింగ్ హోమోఫోన్స్లో స్పెల్లింగ్ ఒకటే కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా చెప్తున్నాం. పోర్ మీన్స్ ఇంటెన్స్ రీడింగ్ అండి, ఇంటెన్స్ రీడింగ్. వి ఆల్మోస్ట్ సే పోర్ ఓవర్ సంథింగ్. హీ స్పెంట్ ద వీకెండ్ పోరింగ్ ఓవర్ హిస్ టెక్స్ట్ బుక్స్. ఇంటెన్స్ రీడింగ్ అండి. నెక్స్ట్ ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఆల్ఫాబెట్స్ మీద. సో వీ హ్యావ్ 26 ఆల్ఫాబెట్స్. గుర్తుంచుకోండి, ఆల్ఫాబెట్స్ నెంబర్ అడుగుతారు. Z. Next, let us arrange some words in alphabetical order. Alphabetical order లో అరేంజ్ చేయడానికి కొన్ని ఫ్రూట్ నేమ్స్ ఇచ్చారండి. ఫస్ట్ యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్, ఆరెంజ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ కలర్స్ ఇచ్చారు, ఈ కలర్స్ కూడా పెట్టడం. ఫస్ట్ వన్ బ్లూ, సెకండ్ వన్ గ్రీన్, థర్డ్ వన్ పర్పుల్ అంటే పీ తర్వాత. నెక్స్ట్ వన్
ఆర్ రెడ్. నెక్స్ట్ yellow, fifth one. Next, you all have friends, don't you? Like you, words also have friends. Look at these words, match each word with its friend word. 2 words ఉంటాయండి, ఆ రెండు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అని చెప్తున్నారు. సో రెండిటికి ఫ్రెండ్లీ వర్డ్స్ అంటారనమాట. రెండిటికి కనెక్షన్ ఉంటుంది. ద పిక్చర్ క్లూ విల్ హెల్ప్ యూ, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బో ఇచ్చారు. సో రెయిన్బో ఈ రెండు కూడా ఫ్రెండ్లీ వర్డ్స్ అనమాట. సో ఇక్కడ మనం బ్లూకి సంబంధించి ఫ్రెండ్లీ వర్డ్ బ్లూబెర్రీ. న్యూస్ పేపర్, బాస్కెట్ బాల్, ఎర్త్ వామ్. ఫస్ట్ లెసన్ కంప్లీటెడ్.